డాబా కట్టేసి పెద్దగా బాగుందంట. అబ్బా ఏం ఇల్లు ఎట్టుందంటే మా ఇంట్లో పనిచేసావా, నేను ఇంకెంత పెద్ద గొప్పదాన్ని, నాకు ఎన్ని స్టేర్స్ ఉన్న అపార్ట్మెంట్ కట్టారో ఏసయ్య అని చెప్పి వెళ్ళి చూసుకుందంట. వెళ్ళి అక్కడ చూసుకోగానే ఆమెకంట ఒక పూరి పాక కట్టుందంట. ఏముంది? పూరి పాక కట్టుందంట. అదేంటి ఇలా ఉంది అనుకుంటే, మనం ఇక్కడ ఎలా ఉన్నాము, మనం ఉన్న వాళ్ళం అయితే పరలోక రాజ్యంలో కూడా ఉన్నవాళ్ళలాగా ఉండం, ఇక్కడ లేని వాళ్ళం అయితే పరలోక రాజ్యంలో కూడా లేని వాళ్ళలాగా ఉండం. ఇక్కడ లేని వాళ్ళం అక్కడ ఉన్న వాళ్ళం అవ్వచ్చు, అక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడ లేని వాళ్ళం అవ్వచ్చు. కాబట్టి నువ్వు జీవించేది ఒక ప్రోగ్రెస్ కార్డు. నువ్వు ఎలా జీవిస్తున్నావు అదంతా కూడా యేసయ్య రికార్డ్ తయారు చేస్తాడు. అర్థమవుతుందా? అయితే ఏమైందంటే ఒక బాబు ఉన్నాడంట, ఆయన పేరు అబు. ఏం పేరు? అయితే ఆయన అంటే ఒకరోజు బాగా డీప్ స్లీప్లో ఉన్నాడు, మంచిగా నిద్రపోతున్నాడు. అన్నం తినేసాడు హ్యాపీగా. ఓకే, అన్నం తినేసి హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్న టైంలో కళ వచ్చిందంట. ఏమొచ్చింది? కళ వచ్చిందంట. కళ రాగానే వెంటనే మన కళ వస్తే ఏమనుకుంటాం? కళ వస్తే అమ్మో ఏదో జరిగిపోతుంది నిజంగా అనుకుంటాం కదా, నిజంగా మనం ఆ కళ్ళలోకి వెళ్ళిపోతాం కదా. సో అట్లాగే ఈయన కూడా ఏమనుకున్నాడంటే, కళ వచ్చిందంట. కళ రాగానే ఆ కళ్ళు ఆయనకి ఏం కనిపించింది అంటే, ఆయన యొక్క గది అంతా కూడా మంచిగా చంద్రుని యొక్క కాంతితో నిండిపోయిందంట, మొత్తం వెలుతురుతో. చిన్న గది, అబు గది, ఆ గదంతా కూడా వెలుతురుతో నిండిపోయిందంట. మాట్లాడకపోతే దెబ్బలు వేసేస్తా, నేను టీచర్ తెలుసా, ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళకి కొట్టేస్తా. జాగ్రత్తగా నా వైపే చూడాలి, ఎంత ప్రేమిస్తానో అంత ఇది కూడా ఉంటుంది. జాగ్రత్త చూడండి, నా వైపే చూడండి. సరే, అయితే ఏం జరిగింది అంటే అతను వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ దోత వచ్చిందనమాట. దోత వచ్చేసరికి ఆ దోత అలా కూర్చొని ఉందన్నమాట. కూర్చొని ఒక గోల్డెన్ బుక్లో ఏంటో రాస్తుందంట, బంగారు పుస్తకంలో ఏంటో కూర్చొని రాస్తుందంట. రాసేసరికి ఫస్ట్ అబుకి అమ్మో ఎవరేమా ఇలా ఉందేంటి, అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఏం జరిగింది అని చెప్పి భయం వేసిందంట. కానీ అక్కడ ఎవరు లేరు, పైగా అక్కడ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందంట. నిజంగా పరలోక రాజ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నరకం అనుకో అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి, పరలోక రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇంకేమైందంటే అంత ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పి అబు ఏం చేశాడంటే, నువ్వెవరు అని అడిగాడు. ఏమని అడిగాడు? నువ్వెవరివి అని అడిగాడు. అప్పుడు దేవదూత అన్నట్ట, నేను దేవుని దగ్గర ఉన్నటువంటి దూతని ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్పిందంట. చెప్పగానే ఆ యొక్క దూత ఏమందంటే, నేను దేవుని దగ్గర వచ్చినటువంటి దూతని. సరే నువ్వేం రాస్తున్నావు అని అడిగాడంట అబు. నేనేం రాస్తున్నాను అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి యొక్క పేర్లు నేను రాస్తున్నాను అని చెప్పి చెప్పిందంట. అయితే అప్పుడు అబు అనుకున్నాడు, నాకేంటి, నేను చక్కగా దేవుణ్ణి ఎప్పుడు ప్రేమిస్తాను, ఇతరులను కూడా ప్రేమిస్తాను, చాలా మంచివాడిని కదా, నా పేరు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి, నా పేరు ఉందా ఒకసారి చూసి చెప్పవా అని చెప్పి దూతను అడిగాడంట. దూతను అడగగానే ఆ దూత ఉందంట, నీ పేరు ఇందులో లేదు. ఏమంది? నీ పేరు ఇందులో లేదనగానే ఒకసారిగా అయ్యో ఏంటి, నేను ఇంత మంచిగా జీవిస్తున్నా, నా పేరు ఇందులో లేకపోవడం ఏంటి అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడంట. డిసప్పాయింట్ అయిన తర్వాత మళ్ళీ ఆ దూత అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. మళ్ళీ సెకండ్ డే వచ్చిందంట దూత. సెకండ్ డే వచ్చినప్పుడు ఈసారి కల కాదు, నిజంగా దూతే వచ్చిందంట. అతను నిద్రపోతా ఉండేసరికి గదంతా వెలుగుతూ నిండిపోయేసరికి ఆ వెలుతురులో తను నిద్రపోలేక కళ్ళు తెరిశాడు. కళ్ళు తెరిసి లేచి చూసరికి అక్కడ దూత కూర్చొని ఉంది మంచం మీద. ఈసారి అడిగాడంట, నా పేరు సరే దేవుని ప్రేమించే వాళ్ళు నా పేరు లేదనుకో, కానీ నేను ఇతరులని చాలా ఎక్కువగా ప్రేమిస్తాను, ఇతరులకి ఏదైనా సహాయం చేయాలంటే నేను ముందుంటాను, ఇతరులను ఎక్కువగా ప్రేమించేటువంటి వాడిని నేను. నా ఫ్రెండ్స్కి ఎవరికైనా పెన్సిల్ లేదనుకో నా పెన్సిల్ ఇస్తాను, వాళ్ళకి ఎరేజర్ లేదనుకో నా ఎరేజర్ ఇస్తాను, వాళ్ళు యాక్సిడెంట్ అనుకో నా నోట్స్ ఇస్తాను. సో నేను ఇంత బాగా మంచి పని చేస్తున్నాను కదా, అందుకని నా పేరు ఇతరులని ప్రేమించేటువంటి వారి యొక్క బుక్లో నా పేరు రాయి అని చెప్పి అబు ఆ ఏంజల్ని రిక్వెస్ట్ చేశాడంట. రిక్వెస్ట్ చేశాక ఆ ఏంజల్ ఏదో రాసుకొని మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయిందంట. మళ్ళీ మూడో రోజు వచ్చిందంట ఏంజల్. మూడో రోజు వచ్చినప్పుడు సరే ఒకసారి నాకు ఆ బుక్ చూపించండి. ఏంటి అంటే, ఈసారి నీ దగ్గర ఉన్న పుస్తకం ఏంటి అని చెప్పి అబు అడిగాడంట. ఎవరిని? ఏంజల్ని, దూతని. అడిగేసరికి దూత అందంట, దేవుని చేత ప్రేమింపబడేటువంటి వారి యొక్క పేరు. ఫస్ట్ బుక్ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు. ఓకే, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు. ఈ బుక్ ఏంటంటే దేవుని చేత ప్రేమింపబడేటువంటి వారు. అయితే ఏమైందంటే, దేవుని చేత ప్రేమింపబడేటువంటి వారు దానిలో నా పేరు ఉందేమో చూసుకుంటానని చూసుకోగానే అందులో ఫస్ట్ నేమో అబుదే ఉందంట. అప్పుడు చూసి అబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. మనం దేవుని ప్రేమించడం గొప్ప, దేవుడు మనల్ని ప్రేమించడం గొప్ప. దేవుడు మనల్ని ప్రేమించడం చాలా గొప్ప. మరి దేవుని చేత ప్రేమింపడుతున్నారా మీరు? దేవుడినే ప్రేమించట్లేదా? దేవుడు ప్రేమిస్తున్నారా? దేవుడిని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తారు? మిమ్మల్ని ప్రేమిస్తారు. అప్పుడు ఏం తెలిసింది అంటే, మనం ఇతరులను ప్రేమించినప్పుడు యేసయ్య మనల్ని ప్రేమిస్తాడు అని చెప్పాడంట. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నిన్ను వల్లే
నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి.